ఫైనల్లీ మామిడికాయలు కోసాను, ఇంటికి తీసుకొచ్చాను. వంటింట్లోకి వచ్చినాయి. ఇద్దమ్మా ఈ మామిడికాయలు. ఒకసారి చెప్పవా? ఇదిగోండి, ఇవి ఫిషెస్. మళ్ళీ ఇప్పుడు కరివేపాకు అంట. వల్ల కాదండి. ఇదిగో నా ప్లేటు, దీనిలోనే తింటాను భోజనం. నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా, పాలంతా పడిని వెళ్తున్నా. ఇంకేమైనా ఉన్నాయా తల్లే? వరుసగా ఏదో చెప్తా ఉన్నావా? తేపలే నేనా? ఫిష్ మార్కెట్ పోయి తీసుకురావడం, చెట్టుకి మామిడికాయలు కోయడం, మళ్ళీ పోయి కరివేపాకు తేవడం, మళ్ళీ ఇప్పుడు తోటలోకి వెళ్ళాలా. వాషింగ్ మిషనా? ఓకే, పోదాం. పెళ్ళిళ్ళు చేసుకోబాకండి అబ్బా, చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయి. పనస చెట్టు భలే తీయగా ఉంటుంది తెలుసా ఈ చెట్టు, పనస చెట్టుకాయ. టేస్ట్ చేయండి ఈసారి. మన ఛానల్లో కూడా పెట్టున్నాను చూడండి, పనసకాయ కోసినప్పుడు అవి ఎలా ఉంటాయి ఏందనేది. బొప్పాయి చెట్టు ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. నేను వేసిన బొప్పాయి చెట్టు ఇది, ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఇంత లైవ్ కటింగ్ అనమాట. ఇదిగోండి, కంట్రీ చికెన్ ఎప్పుడైనా తినాలనిపిస్తే నేను ఇలా మనమే పెంచుతున్నాం, లైవ్లో కోసుకొని తింటాం. బాగుంటాయి. ఇదిగోండి, ఇవన్నీ నేను పెంచే కోల్డ్ అనమాట. తర్వాత ఇదిగోండి, ఫైనల్లీ కరివేపాకు తోటలోకి వచ్చాం. ఇదిగోండి, ఇదంతా కరివేపాకు, ఇదంతా కరివేపాకు. కరివేపాకు తెంపాలి ఇప్పుడు. తెంపుదాం. నిండా మునిగిన చలే ఉంది చెప్పండి, సాయం చేద్దాం. కరివేపాకు తెంపుతా ఉండ. కరివేపాకు తెంపాను, తీసుకెళ్దాం. పక్కనే కాలువ, పారుదల కాలువ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అని పోతా ఉన్నా. ఇస్తే కర్రీ చేస్తే ఒక్క చేపలు కూర తినేదానికి ఎన్ని కష్టాలు అబ్బా ఈరోజు నాగా. చుట్టూరు పచ్చని చెట్లు, చల్లటి గాలి అబ్బా ఇంటి దగ్గర. ఏమండి శ్రీమతి గారు, కడుక్కు రావాలయ్యా. ఏం జన్మరా ఇదా, సాయం చేస్తున్నా కదా, మరి ఆడుకున్నారు అబ్బా ఇలా. పడిపోయినాయో. పోండి, కడిగేసాం ఫైనల్లీ. ఇదిగో వేడి వేడి చేపల కూరది తిని పెడతా, ఓకేనా? మీరు ఇలా సాయం చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.